నిర్లక్ష్యం కార్యక్రమానికి పునః స్వాగతం. నగరంలోని లేదైనా ఎక్కడైనా సరే ఏవైనా సమస్యలుంటే ఆ సమస్యలను అధికారుల లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన అంశంగా మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం కొనసాగుతుంది. నో పార్కింగ్ ఎవడు పెట్టమన్నాడని వీళ్ళని బోర్డులు ఎందుకు పెట్టారు? బోల్డ్ ఖరీదు పెట్టి తయారు చేయించారు. సుమారుగా ఒక్కో బోర్డు 20,000 అన్నట్టుగా చిన్న సమాచారం. 20 రోజులు కూడా లేవు. ఎక్కడ కావాల్సి చూడండి. నో పార్కింగ్ బోర్డు విరిగిపోయింది, పక్కనే స్కూల్ బస్సు వ్యాను. మరి ఎందుకు వచ్చిన బోర్డులు, ఎందుకు వచ్చిన ప్రయోగాలు, ప్రజాధనం ఎంత దారుణంగా వృధా ఎందుకు చేస్తున్నారు? ఎప్పటికైనా వీళ్ళని సరైన గాడిలో పెట్టే నాయకుడు వస్తాడని లేదా ప్రశ్నించే నాయకుడు వస్తాడని ప్రజలు ఎదురు చూస్తున్నారంటున్నారు కొంతమంది ప్రజలు. ఎందుకంటే ప్రజాధనం ఈ స్థాయిలో దుర్వినియోగం అవడం చాలా దారుణమని, గతంలో చేసిన ఏ వర్కులు కూడా నాణ్యత దగ్గర నుండి ఏ ఒక్కటి కూడా సరిగా లేవని ప్రజల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దయచేసి గమనించండి. ఒక ముఖ్య మనవి, మేం ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు. కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం.